అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో సహజంగా గురు మహాదశ అందరికీ ఎలా ఉంటుందన్న దాని గురించి క్లియర్‌గా చెప్పబోతున్నాను. చాలామందికి గురుగ్రహము వాళ్ళ లగ్నాలకి వ్యతిరేక గ్రహం కూడా అవుతుంది కాబట్టి, వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి. అయితే చాలామందికి ఎంతో మంచి మంచి ఫలితాలు కూడా కనపడుతూ ఉంటాయి. కానీ నేను ఈ వీడియోలో ఓవరాల్‌గా అసలు న్యాచురల్‌గా గురుగ్రహం అనేది ఆయన దశల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తారు అన్న దాని గురించి మాత్రమే చెప్తున్నాను. అది ఖచ్చితంగా మీరు గమనించండి. గురుగ్రహ దశ మనకి ఎప్పుడొస్తుంది? 18 ఏళ్ల రాహు మహాదశ అయిన తర్వాత మనకి గురు మహాదశ పెరుగుతుంది. రాహు మహాదశలో మనం ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులను చూసుంటాం. అంటే డబ్బు వెనకాల పరిగెట్టడం. ఎందుకంటే రాహు మహాదశలో డబ్బు సంపాదించుకోవడంలో గానీ, లేకపోతే డబ్బు రావడంలో గానీ మనకి ఎంతో మంచి అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాహు అంటేనే ఆ గెయిన్స్‌కి సంబంధించిన గ్రహం. ఏదైనా సరే ఎక్కువ కావాలి అని కలగజేసే అంటే ఆ ఫీలింగ్‌ని మనకి కలగజేసే గ్రహం ఏదైనా ఉంది అంటే అది రాహు గ్రహమే. కానీ ఇప్పట్లో మనిషికి కావాల్సిందేంటి? ఆస్తులు, డబ్బు ఇదే కదా! సో, రాహు మహాదశ ఎప్పుడు జరుగుతున్నా కూడా వాళ్ళు గెయిన్స్ కావాలి, డబ్బులు సంపాదించాలని చెప్పి డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటారు. కానీ వాళ్ళ ఇన్నర్ గ్రోత్, వాళ్ళ మెంటల్ పీస్ అనేది వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. రాహు వల్ల ఎన్నో ఇల్యూషన్స్ అండ్ డిల్యూషన్స్ అంటే భ్రమలు, భ్రాంతులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఏదో ఒక రోబోటిక్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నట్టే ఉంటుంది. అంటే ఒక మన లైఫ్‌కి అర్థం లేదు, అర్థం పర్థం లేదు. రోజు లేవడం, వెళ్ళడం, ఉద్యోగం చేసుకోవడం, రావడం, తినడం, డబ్బెలా సంపాదించాలి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఎలా ఎదగాలి ఇలాంటివే. అంటే ఒక రోబోటిక్ లైఫ్ అనేది రాహు దశలో మనం అలవాటు పడిపోతూ ఉంటాం. ఇలాంటి రాహు మహాదశ తర్వాత వచ్చేదే గురుగ్రహ దశ. అందరికీ కూడా గురుగ్రహ దశ అద్భుతంగా ఉంటుందని చెప్పలేం. చాలామంది ఏమంటారు, గురు మహాదశ మొదలవుతుంది మీకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. కాకపోతే గురు మహాదశ మనకి అసలు ఎలా ఉంటుందన్న దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకోవాలి. గురు మహాదశ అందరికీ చాలా బావుంటుంది. గురు మహాదశ మొదలవ్వగానే చాలా డబ్బులు సంపాదించేస్తారని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. కాకపోతే ముఖ్యంగా మనకి జరిగేది ఏంటి అంటే గురు మహాదశ మొదలైనప్పుడు మనకి ఆ ఆశావాదం అనేది చాలా పెరుగుతుంది. అంటే ఆప్టిమిస్టిక్ నేచర్‌గా మనం తయారవుతూ ఉంటాం. ఏదైనా సరే మన మంచికే జరుగుతోంది. ఏది జరిగినా మన మంచికే. అంతా మంచే జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి పాజిటివ్ మైండ్ సెట్ అనేది గురు మహాదశ వచ్చిన తర్వాత మొదలవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచనాల్లో చెప్తారు. ఒక ప్రవచనంలో చెప్పారు. ఇదేంటి అంటే మనం మన బట్టలు ఎలాంటివి వేసుకుంటున్నాం, ఎలాంటి ఆహారం తింటున్నాము, మన శరీర సుఖం గురించి ఎంతో తాపత్రయపడుతూ ఉంటాం కదా! అలాగే మరి ఆత్మ గురించి కూడా ఆలోచించాలి కదా! మన సోల్ గురించి కూడా ఆలోచించాలి కదా! మోక్షం రావాలన్నా లేదా ఉత్తమ గతులు, ఉత్తమ జన్మలు మనకి దక్కాలన్నా కూడా మనము చాలా స్పిరిచువల్‌గా ఉండాలి. అలాగే మంచి పనులు చేస్తూ ఉండాలి. మంచి సెల్ఫ్ కాన్షియస్‌నెస్ అనేది, సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. సో, అలా ఉంటేనే మన సోల్ అనేది మోక్షం పొందుతూ ఉంటుంది. అలాగే మంచి మంచి దశలనేవి అంటే మంచి మంచి బర్త్స్ అనేవి కూడా మనకి ఏర్పడుతూ ఉంటాయి, కలుగుతూ ఉంటాయి. సో, ఈ గురు మహాదశలో ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశం చాలా ఎక్కువుంది. అంటే ఇన్నర్ గ్రోత్, సెల్ఫ్ అవేర్‌నెస్, నేనెవరు? అసలు నేనెందుకు పుట్టాను? ఈ స్పిరిచువాలిటీ అంటే ఏంటి? భగవంతుడు ఎవరు? ఈ వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు ఇవన్నీ కూడా చదువుతారనమాట. అంటే వీటి మీద ఇంట్రెస్ట్ అనేది సహజంగా కలుగుతూ ఉంటుంది. అలాగే గురువు అంటే ఏంటి? జ్ఞానకారకుడు. జ్ఞానానికి సంబంధించిన గ్రహం గురుగ్రహం కాబట్టి వీళ్ళెప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకోవడంలో టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడం. పురాణాల ద్వారా గానీ, లేకపోతే ఇప్పుడు ఇతిహాసాలు ఉన్నాయి కదా! వాటి ద్వారా గానీ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ప్రవచనాలవి ఎక్కువ వింటూ ఉంటారు. అలాగే గురుగ్రహము సహజంగా 9వ స్థానాన్ని అంటే ధనస్సు రాశిని, 12వ స్థానాన్ని మీన రాశిని పరిపాలిస్తారు. రూల్ చేస్తారు కదా! 9వ స్థానం అంటే ఏంటి? అన్నిటికన్నా కూడా ముఖ్యంగా ధర్మస్థానము. ఎవరైనా సరే గురు మహాదశలో ఉన్నారు అంటే వాళ్ళు చాలా ధర్మంగా ఉంటారు. వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉంటారు. దేవుడికి కనెక్టెడ్‌గా ఉంటారు. అలాగే ఎక్కువ తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటి? 12వ స్థానము అంటే ఏంటి? మోక్ష స్థానము. ఆయన సహజంగా 12వ స్థానానికి ఆధిపత్యం వహిస్తున్నారు కాబట్టి గురు మహాదశలో వాళ్ళ యాన్సిస్టర్స్ అంటే నా ఉద్దేశ్యం ఏంటి అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా, బంధుమిత్రుల్లో అంటే బంధువుల్లో ముఖ్యంగా ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఈ భూప్రపంచాన్ని వదిలి వెళ్తూ ఉంటారు. నేను ఎందుకు ఇలా చెప్పానంటే దయచేసి నన్ను వేరేలా తీసుకోకండి. గురు మహాదశలో
మనకి మన చుట్టాల్లో కానీ లేకపోతే తాత ముత్తాతలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కాలం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఈ లోకం నుంచి వేరే లోకాలకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. గురుగ్రహ దశలో మనం కొన్ని కొన్ని విషయాల్ని ఫేస్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఆస్ట్రానమీని తీసుకుంటే జూపిటర్ అనేది చాలా బిగ్గెస్ట్ ప్లానెట్ కదా. జూపిటర్ మిగతా ఆస్టరాయిడ్స్ అన్నిటినీ కూడా తనలోనికి అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది. అంటే తన గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఈ గ్రహ శకలాలన్నిటినీ కూడా తను తీసేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక గ్రహం యొక్క దశ జరుగుతోంది అంటే మనం ఆ గ్రహంలా ప్రవర్తిస్తూ ఉంటాం. మన గురుగ్రహ దశ జరుగుతోంది అంటే మనమే గురువు కింద లెక్క అన్నమాట. ఇక్కడ ఆ గ్రహ శకలాలన్నిటినీ గురువు తీసుకున్నట్టు నెగిటివిటీ అంతటినీ కూడా మనం తీసుకుంటూ మనం పాజిటివ్ చేస్తూ ఉంటాము. అంటే ఎదుటి వాళ్ళ నుంచి నెగిటివిటీ అంతటినీ కూడా మనం తీసేసుకుని మనం పాజిటివ్గా ప్రవర్తిస్తూ ఉంటాం. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, మనము ఒక గ్రహ దశ జరుగుతోంది అంటే మనం ఆ గ్రహంలా ప్రవర్తిస్తూ ఉంటాము అని. ఎప్పుడైనా సరే గురు మహాదశ మొదలైంది అంటే వీళ్ళు ఒక గురువు కింద ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళు గురువు కోసం సంచారం చేస్తూ ఉంటారు. నాకు గురువు కావాలి. ఇప్పుడు చూడండి, సోషల్ మీడియా మనకి చాలా ఈజీగా దొరుకుతుంది కాబట్టి, సోషల్ మీడియాలో ఏమేమి జరుగుతున్నాయో మనకి ఈజీగా తెలుస్తోంది కాబట్టి గురువుల గురించి ఎంతో మంది ప్రవచనకర్తలు ఎంతో గొప్పగా చెప్తున్నారు. గురువు ఎంత గొప్పవారో మీ అందరికీ కూడా ఖచ్చితంగా తెలుసు. సో గురువు ఖచ్చితంగా మాకు కావాలి అని చెప్పేసి మేము గురువు గారి గురించి చూస్తున్నాము, మాకు ఎవరైనా గురువు దొరుకుతారా లేదా, ఇలాంటి ప్రశ్నలు కూడా మీకు ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడైనా సరే ఒక గురువు మనకి దక్కాలి అంటే, గురువు మన లైఫ్లోకి రావాలి అంటే శిష్యుడు రెడీగా ఉండాలి. ప్రతి దానికి కూడా రెడీగా ఉండాలి. రమణ మహర్షి గారు ఏం చెప్పారు? గురువు మన లైఫ్లోకి రావాలి, గురువు మన జీవితంలో ఉండాలి అంటే మనం ప్రతి దాన్ని వదిలేసి, మన కోరికలన్నిటినీ వదిలేసి భగవంతుడి కోరికే మన కోరికలా మనం భావించి బతుకుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే గురువు మన లైఫ్లోకి వస్తూ ఉంటారు. సో ఈ గురు దశలో ఏంటి అంటే మనకి అటాచ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకి కొత్త కొత్త టీచర్స్ కానీ కొత్త గురువులు కానీ మనకి పరిచయం అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గురుగ్రహం అంటేనే ఆపర్చునిటీస్, ఎక్స్పాన్షన్, గ్రోత్ కదా. ఇప్పుడు గురుగ్రహం యొక్క దశ జరిగిన లేదా అంతర్దశ జరిగినప్పుడు ఏంటి అంటే మనకి కొత్త కొత్త అవకాశాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ గురుగ్రహ దశ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎటువంటి ఫీల్డ్నో ఉండనివ్వండి, అంటే ఎటువంటి ఉద్యోగం చేస్తూ ఉండనివ్వండి, అందులో ఒక డైరెక్టర్ స్థాయిని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని ఎప్పుడు వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అనమాట. దాని గురించి నిరంతర కృషి అనేది చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఈ గురు మహాదశ వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మెడిటేషన్ అనేది చాలా ఎక్కువ చేసే అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రలకి తిరగడము, అలాగే దేవుడి గుడికి ఎక్కువ వెళ్తూ ఉండడము, దేవుడికి దగ్గరగా ఉండడం, కనెక్టెడ్గా ఉండడం, ఎన్నో స్క్రిప్చర్స్ చదవడం, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. అలాగే చాలామందికి గురు మహాదశ ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా తీసుకొస్తూ ఉంటుంది. గురు మహాదశ అంటేనే ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి, మన రాహు మహాదశ అంతా కూడా మనం ఏదో కావాలి అనుకుంటూ ఉన్నప్పుడు సడన్గా గురు మహాదశ మొదలయ్యి మనకి గురు మహాదశలో ఆ సెల్ఫ్ గ్రోత్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే అక్కడ ఏమవుతుంది, అక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడుతుంది కదా. కోరికల మీద మన మైండ్ ఎప్పుడు ఉంటూ సడన్గా మనం ఆధ్యాత్మికంగా ఉండడం, సడన్గా మార్పు అనేది చోటు చేసుకుంటే ఖచ్చితంగా చాలా ఒక రకంగా ఇబ్బంది అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాగే గురుగ్రహము కొన్ని లగ్నాలకి వ్యతిరేక గ్రహం అయ్యారు కాబట్టి అక్కడ ఎంతో ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కూడా ఆయన ఇస్తూ ఉంటారు. సర్జరీస్ జరుగుతూ ఉండడం, లేకపోతే హాస్పిటల్ పాలు అవుతూ ఉండడం, కొత్త కొత్త అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళు నెగిటివ్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ గురువు నెగిటివ్గా ఉన్నప్పుడు, లగ్నాధిపతికి వ్యతిరేక గ్రహం అయినప్పుడు, లగ్నాధిపతితో సరైన మిత్రుత్వం లేదనుకోండి గురుగ్రహానికి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత ఇంటిని ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి, వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం, వేరే చోటుకి వెళ్ళిపోవడం, ఇల్లు వదిలేసి వేరే ఊరికి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు? 9వ స్థానం అంటే సహజంగా 9వ రాశి అనేది గురువు గారికి సంబంధించిన రాశి కాబట్టి ఈ స్థాన చలనం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది ఫారెన్కి వెళ్తూ ఉంటారు, లేదా కొంతమంది వాళ్ళ యొక్క పుట్టిన ప్రదేశం నుంచి కొంచెం దూరంగా వెళ్ళే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అలాగే గురువు గారు సహజంగా 12వ స్థానానికి అంటే 12వ రాశికి కూడా ఆధిపత్యం వహిస్తున్నారు కాబట్టి 12వ భావము
వ్యయభావము. ఏది వ్యయం అవుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా డబ్బే వ్యయం అయిపోతూ ఉంటుందని మనం అనుకోవడానికి లేదండి. మనం పుట్టినప్పటి నుంచి కూడా మనకి ఏదైనా వ్యయం అవుతుంది అంటే అది సమయం మాత్రమే. మనకి సమయం అనేది ఎప్పుడు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకుంటామా, నెగిటివ్గా ఉపయోగించుకుంటామా అన్నది మన చేతుల్లో ఉంటుంది. కానీ సమయం అయితే ఎప్పుడు కూడా వెళ్ళిపోతూనే ఉంది. ఈ గురుగ్రహము సహజంగా 12వ స్థానాన్ని రూల్ చేస్తున్నారు కాబట్టి గురుగ్రహ దశలో చాలా మంది వాళ్ళ యొక్క సమయాన్ని మంచి మంచి విషయాలకు వినియోగించుకుంటూ ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు తీర్థయాత్రలకు వెళ్ళడము, మంచి గైడెన్స్ ఇవ్వడము, తీసుకోవడము. ఎందుకంటే గురువు అంటేనే గైడెన్స్ కదా. వాళ్ళు ఎదుటి వాళ్ళకి మంచి మంచి గైడెన్స్ అనేవి కూడా ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు. అలాగే ఈ గురు మహాదశలో ఎప్పుడూ లేనిది కొత్తగా స్వీట్స్ తినడము, లేకపోతే ఎప్పుడు లేనిది కొత్తగా ఆహారం ఎక్కువ తీసుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. గురువుకి ఎప్పుడు కూడా డబ్బు సంపాదించాలి, ఆస్తులు కూడబెట్టుకోవాలి, ఇలాంటివన్నీ ఎప్పుడు ఉండవు. ఎప్పుడు కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, కొత్త విషయాలన్నిటినీ కూడా తెలుసుకోవాలి. ఇంకా నాకు ఈ పరంగా తెలియట్లేదు, కొన్ని విషయాలు తెలియట్లేదు అంటే అవి తెలుసుకునే ప్రయత్నం అనేది వీళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, రాహు మహాదశలో మనం డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటాం, కానీ గురు మహాదశలో డబ్బు మన దగ్గరకు వస్తూ ఉంటుంది. ఎందుకు అలా వస్తుంది? ఎప్పుడైనా చూడండి, సరస్వతీదేవి ఉంటేనే లక్ష్మీదేవి వస్తుంది, అంతే కదా. మనకి చదువే ముఖ్యం, మనకి జ్ఞానమే ముఖ్యము. ఆ జ్ఞానం ఉన్నంత వరకే మనకి ఏదైనా సరే. జ్ఞానం ఎప్పుడైతే మన దగ్గర ఉందో ఆటోమేటిక్గా లక్ష్మీదేవి కూడా మనతోనే ఉంటారు. కాబట్టి గురు మహాదశలో ఆ ప్రాస్పెరిటీ, సక్సెస్ ఇలాంటివన్నీ కనపడుతూ ఉంటాయి. గురువు అంటేనే సహజంగా శుభగ్రహము, శుభకార్యాలు ఎక్కువ జరుగుతూ ఉండడం, గృహప్రవేశం, ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకోవడం. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే కేవలం గురు మహాదశలోనే ఇలా జరుగుతుందని కాదు. కాకపోతే గురుగ్రహ దశ వచ్చినప్పుడు ఖచ్చితంగా శుభకార్యాలు అనేవి ఇంట్లో జరుగుతూ ఉంటాయి. కొత్త ఇంటికి వెళ్ళడం, లేకపోతే కొత్త వాహనం కొనుక్కోవడం, కొత్తగా మనం ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శుభకార్యాలు అనేవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. గురుగ్రహ దశ రావడం అనేది ఖచ్చితంగా ఒక అదృష్టమనే చెప్తానండి. ఎందుకంటే మనకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి, ఇన్నర్ గ్రోత్, ఆ సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా అవ్వాలి. అలా అయితేనే మనం మళ్ళీ పుట్టకుండా ఉండడమో, లేకపోతే ఉత్తమ జన్మల్లోకి మనం వెళ్ళడము, మంచి జన్మలు ఎత్తడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. భగవంతుడికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి, భగవంతుని ప్రతి క్షణం మనం ఆరాధిస్తూ ఉండాలి. గురుగ్రహం బాలేదు, గురుగ్రహ దశ బాలేదు అని చెప్పేసి గ్రహాలను కూడా తిడుతూ ఉంటారు. గ్రహాలు కూడా గ్రహ దేవతలండి. ఇప్పుడు మనకి ఏదో నెగిటివ్ చేస్తోంది, నెగిటివ్ దశ జరుగుతోంది అన్నంత మాత్రాన మనం వాళ్ళని తిట్టడానికి లేదు. శ్రీ మహావిష్ణువే, పరమేశ్వరుడే ఆ గ్రహ రూపాల్లో మన కర్మలు అనేవి మనకు అనుభవించేలా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి గ్రహాలను కూడా మనం తిట్టడం కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏంటి అంటే పాపగ్రహాలు అని పొరపాటు మనం అంటూ ఉంటాం, అది చాలా తప్పు. అలా అనద్దండి. పరమాచార్యులు వారు చెప్పినట్టు గ్రహాలని పాపగ్రహాలు, గ్రహం నీచబడింది, ఇలాంటి విషయాలు మనం ఎప్పుడూ అనద్దు. గ్రహం వ్యతిరేకంగా ఉంది లగ్నానికి అని అనుకోవచ్చు. అలాగే గ్రహము సరైన స్థానంలో లేదు, గ్రహం సరిగ్గా లేదు, బలం సరిగ్గా లేదని అనుకోవచ్చు తప్ప ఈ పాపగ్రహము ఇలాంటివి దయచేసి అనద్దు. అలా అనకూడదు. భగవంతుడే కాబట్టి భగవంతుని మనం పొరపాటును కూడా ఎటువంటి దూషణ చేయకూడదు. సో ఓవరాల్గా గురుగ్రహ దశ పాజిటివ్గా ఉన్నా, నెగిటివ్గా ఉన్నా ఆ సెల్ఫ్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకి మంచి రియలైజేషన్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. రియాలిటీ ఏంటి అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. రాహు మహాదశలో మనల్ని ఎవడో ఆడిస్తున్నట్టు ఉంటుంది. ఆ రాహు మహాదశ అయిన వెంటనే గురు మహాదశ వచ్చినప్పుడు ఆ ఫ్రీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకు ఆ బరువు అనేది తగ్గిపోతుంది అనమాట. ఆ ఓవర్ వెయిట్ అనేది మనం ఖచ్చితంగా వదిలేసే పరిస్థితి అనేది ఈ గురు మహాదశ వచ్చిన తర్వాత ఏర్పడుతుంది. ఎప్పుడైనా సరే భగవంతుడికి దగ్గరగా ఉండండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ మధ్య నేను సరిగ్గా కామెంట్స్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు, దయచేసి నన్ను ఏది అనుకోవద్దు. నేను ఖచ్చితంగా కామెంట్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటాను. అలాగే నా ఛానల్కి ఇంత సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.